తల్లిదండ్రులకు భయపడి కూడా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇంట్లో పేరెంట్స్ ఏమంటారో అన్నటువంటివి కూడా వీళ్ళు ఫెయిల్ అయినటువంటి సందర్భంలో చెప్పనటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు వివేకానందుని గనక చూసుకుంటే ఆయన తల్లి ఎటువంటి ఆత్మవిశ్వాసంతో ఆయనకు ముందుకు నడిపించడం వల్ల ఇప్పుడు మనం ఆయన గురించి మాట్లాడుకోగలుగుతున్నాం. ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్పరా? మేడం అంటే ఫస్ట్ వివేకానంద మదర్ స్వరూపరాణి వెళ్ళారంటే రామాయణము మహాభారతము అని అన్ని కథలను చెప్తుంటే దాంట్లో రామాయణ మహాభారతంలో ఆల్మోస్ట్ ఆల్ పర్సనాలిటీ అన్ని రకాల రిలేషన్స్ ఉంటాయి దాంట్లో. ఈవెన్ ద బ్రదర్ అండ్ రిలేషన్స్ ఉంటాయి, పాలిటిక్స్ కూడా ఉంటుంది అందులో, హౌ టు ఫేస్ ద సొసైటీ. ఆ రెండింటిని స్లోగా చెప్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆయన దాన్ని అడాప్ట్ చేసుకొని దాని నుంచి ఎట్లా హౌ టు అచీవ్ అనే దాని మీద అడాప్ట్ చేసుకునేవాడు. సో ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఎంటైర్ ద వరల్డ్కి ఒక రోల్ మోడల్గా తయారయ్యాడు. సో ఈజ్ ఆల్సో స్టార్టింగ్ బిఫోర్ ఈజ్ ఆల్సో ఆర్డినరీ బాయ్. కాకపోతే నేను ఎక్కువగా చిన్నప్పటి నుంచి స్పిరిచువల్ డెవలప్మెంట్లో మెడిటేషన్ ఎక్కువ ప్రధానంగా అంత ఎన్లైటన్మెంట్ రావడానికి వివేకానందునికి వచ్చినప్పుడు ఆత్మవిశ్వాసం అనే వర్డ్, ఆత్మ సాక్షాత్కారం అనే వర్డ్ ఉపయోగించాలి. ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తికి భయం లేదు, మరణంలో జననంలో కష్టంలో నష్టంలో ధీరోదాత్తంలాగా నిలబడి ఉంటాడు, ఏది కదిలించలేదని. ఈవెందో అంటే ఒక స్పిరిచువల్ మీటింగ్లో మాట్లాడుతున్నాడు ఒక వ్యక్తి చెప్పాడు, చెవులు ఏదో విషయం చెప్పాడు, అయినా కూడా ఆయన కంటిన్యూ చేశాడు ఆ స్పీచ్ని. తర్వాత మా కోడలు చనిపోయిందండి, నేను ఇప్పుడు వెళ్తున్నాను అనేవారు. జనరల్గా ఏంటంటే ఈవెందో వాళ్ళ సన్ వాళ్ళ వైఫ్ చనిపోతే డిస్టర్బ్ అయిపోతాడు మనిషి. ఒక సడన్ ఒక షాక్ రాగానే మన సైకలాజికల్గా డిస్టర్బ్ అయిపోతారు మనిషి. అంటే ఆయన ఒక స్పిరిచువల్ మీటింగ్లో మాట్లాడుతూ ఈజ్ ఆల్రెడీ ఎన్లైటెడ్, ఆత్మసాక్షాత్కారం పొందిన మనిషి, ఎన్లైటెడ్ పర్సనాలిటీ ఒక మీటింగ్లో ఒక స్పీచ్ ఇస్తున్నప్పుడు దాన్ని ఆటోమేటిక్గా అక్కడ వాళ్ళకు ఎవరైతే దాన్ని నేర్చుకుంటున్నారో ఆ విల్ పవర్ని, ఈయన ఆల్రెడీ షాక్ అయ్యి అనుకోండి, అయ్యో మా కోడలు తీసుకుని వెళ్ళిపోతున్నా అన్నాడు అనుకోండి, అయ్యో ఏం గురువు వారే జననము మరణాన్ని అన్నిటి జయించినటువంటి స్థితప్రజ్ఞత స్థాయికి వచ్చేవాళ్ళు. వివేకానందుడు అంటే ఆల్రెడీ అవర్స్ టుగెదర్ మెడిటేషన్ చేసేవాడు. ఒకసారి ఆయన మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఒకటి స్నేక్ కూడా వచ్చి ఆయన చుట్టూ ఉంటే కూడా చూసే వాళ్ళందరూ భయపడుతున్నారు. 3-4 అవర్స్ అయిపోయింది, ఆయన కూడా మెడిటేషన్లో ఉన్నాడు. తలుపులు బద్దలు కూడా చూసేవారికి ఏదంటే డీప్ మెడిటేషన్లో ఉన్నాడు. స్నేక్ కూడా అక్కడే ఉంది, ఆయన ఏమనట్లేదు. మెడిటేషన్, యోగా, ప్రాణాయామ, మెడిటేషన్ ద్వారా విల్ పవరే కాదు మనిషికి ఆత్మసాక్షాత్కారం. అంటే ఈ స్టూడెంట్స్ లెవెల్లో, విద్యార్థుల లెవెల్లోనేమో ఆత్మవిశ్వాసం సక్సెస్. ఈ ఆత్మవిశ్వాసం యొక్క సక్సెస్ ఏంటంటే ఫిజికల్గా స్ట్రెంగ్త్ అండ్ ఫైనాన్షియల్ అచీవ్మెంట్, ఇక్కడనే హ్యాపీనెస్ ఉంటుంది. ఈవెన్ దో ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి ఒక వ్యక్తి అనంతమైనటువంటి ఆనందం, అసలు దుఃఖమే లేదు అతనికి. ఆ రకంగా ఎన్లైటెడ్ పర్సనాలిటీ, ఫస్ట్ ఎన్లైటెడ్ పర్సనాలిటీ గౌతమ బుద్ధ. మానవుని దుఃఖానికి ప్రధానమైనటువంటి కారణం అనంతమైనటువంటి కోరికలు. ఆ కోరికల నుంచి బయటపడంటే నీ విల్ పవర్ లాస్ అవుతుంది, కావాలనుకుని చేసినప్పుడు. సో మెడిటేషన్ ద్వారా ఈవెన్ గౌతమ బుద్ధ ఫస్ట్ ఎన్లైటెడ్, ఆఫ్టర్ దట్ వివేకానంద. యూత్కి ఈస్ రోల్ మోడల్ ఫర్ ద యూత్ వివేకానందుని యొక్క చరిత్రను కనుక వాళ్ళు తెలుసుకుంటే ప్రజెంట్ సొసైటీలో ఇన్ని రకాల అలజడి అసలు ఉండదు. ఈ మధ్యకాలంలో యోగా, ధ్యానం గురించి చాలా వరకు అవేర్నెస్ అయితే వచ్చింది. ఈవెన్ పేరెంట్స్ కూడా పిల్లలకు అంటే ఎక్సర్సైజెస్ చేపిస్తూనే, ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేపిస్తూనే ఖచ్చితంగా మనం ధైర్యంగా ఉండేది, భయపడేది, ముఖ్యంగా ఆత్మవిశ్వాసం, ఆత్మ సాక్షాత్కారం అవ్వాలంటే ధ్యానం మాత్రం ఇక్కడ దీని మీదనే మొత్తం ఆధారపడి. సో ఖచ్చితంగా యోగా, ధ్యానం అయితే కంపల్సరీ. ఇది స్కూల్లో కూడా స్టార్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని అంటారు. ఎందుకంటే కొన్ని శిశు మందిర్స్ వాటిల్లో ఇటువంటివి ఉన్నాయి, కానీ అన్ని స్కూల్స్లో పీటీ ఉంటాయి, కానీ ఈ ధ్యానంకు సంబంధించి ఉంటాయా? ఎటువంటి అవసరం ఉంది స్కూల్స్లో? డెఫినెట్గా మేడం, ఆల్రెడీ అంటే చాలా స్కూల్స్లలో యోగా మాస్టర్ ఉన్నాడు ఆల్రెడీ. 90% స్కూల్స్లలో ఏంటో మరి ఉంటుంది కదా, ఈవెన్ మాకు ఉంది. ఆ యోగా మాస్టర్ ఫస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ కొరకు యోగా, ప్రాణాయామం అంటే బ్రెయిన్ డెవలప్మెంట్కి ప్రాణాయామ, మెడిటేషన్ అనేది ఓవరాల్ డెవలప్మెంట్. ఈ మూడింటికి ఇంటర్ రిలేషన్ ఉంటుంది. యోగా, ప్రాణాయామ, మెడిటేషన్. చిన్నపిల్లలు చేస్తున్నారు, ఫస్ట్ క్లాస్ నుంచి చిన్నపిల్లలు ఆల్రెడీ చేస్తున్నారు. ఈవెన్ మేమైతే ఒక స్పెషల్ రూమ్ పెట్టాం, మెడిటేషన్ రూమ్. అంటే చిన్నపిల్లలు అంటే మామూలుగా సింపుల్ యోగా ఉంటుంది, తర్వాత మెడిటేషన్కి ఒక టైం టేబుల్లో ఫిక్స్ చేసేసి 10 minutes వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుందో అంత, సపోజ్ 6-8 years నుంచి
10 minutes 10 minutes చేసి మేడలకి వెళ్ళి మెడిటేషన్ చేయడము. వీఆర్ గివింగ్ గుడ్ బుక్స్. ఫస్ట్ మెడిటేషన్, గుడ్ బుక్స్, గుడ్ ఫ్రెండ్షిప్. ఫస్ట్ ఫ్రెండ్ మంచిగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాడు మోటివేట్ అయిపోయి వీళ్ళ ఒక రకమైన విల్ పవర్ డెవలప్ అవుతుంది. అంటే మంచి ఎవరైతే ఈవెన్ ఫ్రెండ్ చెప్పవచ్చు, మదర్ చెప్పవచ్చు, ఈవెన్ వైఫ్ హస్బెండ్ చెప్పవచ్చు, హస్బెండ్ వైఫ్ చెప్పవచ్చు. పాజిటివ్ థింకింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ ఎన్లైటన్మెంట్ ఆప్షన్ ఇస్తానంటే, అరే నీకు ఇది చిన్న సింపుల్ జాబ్ మిస్ అయింది కాబట్టి గ్రూప్ 1 సెలెక్ట్ అయితే కావచ్చు, గ్రూప్ 4 ఫెయిల్ అయిపోయినావు, 99% నీకు గ్రూప్ 4 వస్తుంది కావచ్చు, గ్రూప్ ఫస్ట్ వస్తుంది కావచ్చు. సో ఆ రకమైన అంటే ఒక పాజిటివ్ థింకింగ్ అనేది 100% విల్ పవర్ని డెవలప్ చేస్తుంది. ఆ రకమైన అంటేనే పాజిటివ్ థింకింగ్. ఆ పాజిటివ్ థింకింగ్లో పోయినప్పుడు పాజిటివ్ థింకింగ్ ఎప్పుడైనా నెగటివ్ అని నాకు రాదు, నేను సాధించలేకపోయినాను, ఆ నిరాశక్తి అయిపోయి డిప్రెషన్గా అయిపోయి స్లోగా నేను ఎందుకు బ్రతకాలి, వేస్ట్ ఇది అంటే కేవలం ఒక చిన్నదానికి మిస్ అయిపోతే నేను లైఫ్ మిస్ అయిపోతే హౌ ఇట్ ఈస్ ద డెస్టినీ అని చెప్పి ఆల్రెడీ ఉంటుంది. హిస్టరీలో చాలా గ్రేట్ పీపుల్ ప్రజెంట్ ఉన్నటువంటి మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా ఎన్ని రకాల ఛాలెంజెస్ ఫేస్ చేసి వచ్చి ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చాడు. ఎంత మన భారతదేశం లోపల మనం ఆల్రెడీ చెప్పుకుంటున్నాం. ఆయన కూడా ఎంత లోయెస్ట్, ఈవెన్ అబ్దుల్ కలాం తర్వాత మన నరేంద్ర మోడీ గారు చెప్పుకోవచ్చు, ఒక లోయెస్ట్ నుంచి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి ఎదిగాడు. సో వివేకానంద, ఈవెన్ ద గ్రేట్ పీపుల్ హిస్టరీని స్టడీ చేయాలి వాళ్ళు. దాని స్వాధ్యాయం అంటే బుక్స్, వాళ్ళు హిస్టరీని చదవడం ద్వారా వీళ్ళు ఒక రకమైన అంటే ఆత్మవిశ్వాసం డెవలప్ అవుతుంటా, అని నేను కూడా సాధించవచ్చు. తర్వాత గుడ్ ఫ్రెండ్షిప్, స్వాధ్యాయము, సత్సంగ్ అంటే మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్. ఆ ఫ్రెండ్షిప్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. కొద్దిమంది అంటే వాడి వల్ల ఏంటంటే వాడు మంచి పాజిటివ్గా ఉంటాడు, వాడి ఫ్రెండ్ వాడు ఎప్పుడు నెగిటివ్ చేస్తుంటాడు, ఏం రా వేసిన దానివల్ల ఏంటంటే వీళ్ళప్పుడు అంటే విల్ పవర్ తగ్గిపోయి బ్యాడ్ హ్యాబిట్స్ అడిక్ట్ అవుతాడు. విల్ పవర్ ఉన్నప్పుడు ఏ రకమైన అంటే బ్యాడ్ హ్యాబిట్ కూడా దరి చేరదు, అసలే అడిక్షన్ రాదు అసలే ఫస్ట్.